హాయ్! హలో! గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి మన విజయ రహస్యం ఏంటి అనేది తెలుసుకుందాం. మన విజయ రహస్యం ఏంటంటే, మనము పూర్వకాలంలో ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నాము? మనకెందుకు ప్రకృతి సహకరించడం లేదు? మనం ఏ పని అనుకున్నా ఎందుకు పోస్ట్‌పోన్‌లు అయితున్నది అనేది మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్వజన్మలో ఎవరైనా గాని మనకి ఇంటి ముందర కట్టలు, అరగలు అంటాం గదా! అట్లా ఉండేటనమాట. వాటి వల్ల మార్నింగ్ అని లేదా వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేసి వచ్చిన తర్వాత ఆ అరుగు మీద కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకునేవాళ్ళు. మీకేం జరుగుతాంది? మా లైఫ్‌లో ఏం జరుగుతాంది? మీ ఇంట్లో ఇట్లా, మా ఇంట్లో ఇట్లా. తర్వాత మీరు భోంచేసారా? తిన్నారా? ఉన్నారా? ఎలా ఉన్నారు? అని మాట్లాడుకొని అంటే కొన్ని సంఘటనలు ఆడ మధ్యలో డిస్కషన్ అనేది జరుగుతాండేది. కానీ ఇప్పుడేమైంది అంటే పక్కనోళ్ళు ఏం తెస్తున్నారు? మనకి ఈర్ష్య, కుళ్ళు ఎక్కువైపోయాయన్నమాట. మనము బాగుపడకపోయినా పర్వాలా, పక్కనోడు మాత్రం బాగుపడగూడదు అని ప్రతి ఒక్క మెంటాలిటీ ఉంది. వాళ్ళు ఏం చీర కడుతున్నారు? ఏం డ్రెస్ ఏసుకుంటున్నారు? బండి తెచ్చినారా? ఇల్లు కట్టిస్తన్నారా? ఫ్లాట్ కొన్నారా? అంటే మనకి ఏమైందంటే మన జీవితం కంటే పక్కనోళ్ళ లైఫ్ ఎలా ఉందనేదే మనం ఎక్కువ ఆలోచన చేస్తున్నాం. అందుకనే మనకి మనశ్శాంతి ఉండదు. ప్రశాంతత లేదు. ఏదో ఒకటి టెన్షన్‌లు ఎదార్లనమాట. అప్పుడు వాళ్ళు మనం బాగున్నాము. మన పక్కనోడు బాగుండాలంటే మనం హెల్ప్ చేయాలి అని ఒకరికొకరు హెల్ప్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడేమైందంటే 10 మందిది గూడా మనకే కావాలి అనే ఆలోచనలో బతుకుతున్నారు. అప్పుడు జనరేషన్‌కి, ఇప్పుడు జనరేషన్‌కి ఇదే తేడా. దేవుడు ఎప్పుడైనా ఏం చెప్తాడు తెలుసా? నువ్వు పక్కన వాళ్ళని చూసుకో, మంచి చెడులను నేను చూసుకుంటాను అని చెప్తాడంట దేవుడు. అందుకే పుణ్యం చేసి ఉంటే పాపాలు గాని, పుణ్యాలు గాని నీకేం చేసుంటే దేవుడు నీకదే ఇస్తాడు అనేదనమాట. అందుకే ఎవరు చూడకపోయినా దేవుడు చూసుంటాం గదా! మనం గూడా వాడతాం గదా ఆ వర్డ్స్. కాబట్టి ఎవరు చూసినా, చూడకపోయినా మనల్ని దేవుడు చూస్తాంటాడు. అనుక్షణం ఆలోచించు. అది మనం ఆలోచించిన మంచి పని మన మనసుకు నచ్చితే వెంటనే మెదడులో మలుచుకో. పట్టుదల అనే మొక్కను నాటు. ప్రణాళిక అనే ఘాటును తీయి. ఆచరణలో పెట్టు. ఆచరణ అనే అమృతాన్ని పోయి. నమ్మకం అనే 4 కొమ్మలు విస్తరించి పరిణత అనే పూతను పూస్తుంది. అందులోనే అనుభవం అనే అరిపింజిగా మారి క్రమశిక్షణ అనే సవరణ చేస్తే జ్ఞానం అనే తీయని పండుగా మారుస్తుంది. ఫలితం అనే పండుని మనకిస్తుందనమాట. ఇదే మన విజయ రహస్యం. అప్పటికి ఇప్పటికి చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిండేది తెలియాల్సిండేది చాలా ఉంది. అప్పటికి ఇప్పటి జనరేషన్‌కి చాలా తేడా. మనం ఎప్పుడైనా ఒకరి మంచి కోరుకుంటే మనకి ఆటోమేటిక్‌గా మనకి మంచే జరుగుతుంది. ఎవ్వరు చూడినా, చూడకపోయినా దేవుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి మన మీద సీసీ కెమెరా అనేది ఒకటి కంపల్సరీ ఉంటుందన్నమాట. అందుకే నువ్వు చేసే పాప పుణ్యాలు నీకే వస్తాయని చాలా మంది పెద్దవాళ్ళు గూడా అంటుంటారు. మనము అంటుంటాం, పెద్దవాళ్ళు అంటుంటారు కాబట్టి మనము ఎవరిదో మనకవసరం లేదు. మనము ఒకరి మంచి కోరుకుంటే మనకెప్పుడైనా గాని మంచే జరుగుతుంది. ఓకేనా? ఎప్పుడైనా ఈర్ష, కోపం ఇలాంటివన్నీ ఏమీ లేకోకుండా ఉన్నామంటే విజయం సాధించవచ్చు. ఓకే. బా ఓకేనా? ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్.